అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ జగన్నాథ స్వామిగా సోదరుడు బలభద్రుడితోటి తన సోదరి సుభద్రలతోటి కలిసి కొలువుదీరిన క్షేత్రము పూరి. ఈ పూరిలో జరిగే రథయాత్రే జగన్నాథ రథయాత్రగా ప్రసిద్ధి చెందింది. ఎప్పుడు మనమే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే కాక ఆయన కూడా ఒకసారి మనల్ని చూసేందుకు రావడమే రథయాత్ర. ఎవరో ఒక మహాకవి చెప్పినట్లుగా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నట్లుగా ఆ భగవంతుడే మనల్ని చూడడానికి మన కోసం వస్తున్నాడు. ఆ విధంగా వచ్చేదే రథయాత్ర. జగత్ అంటే జాయితే గచ్చితే ఇది జగత్ అంటే జా అంటే జన్మించేది, గా అంటే గతించేది అనే లక్షణాలున్న ప్రాణికోటి నిండిందేదో అదే జగత్. ఈ జగత్ అంతటికి నాథుడు జగన్నాథుడు. అటువంటి ఆ జగన్నాథుడి యొక్క రథయాత్ర చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రాణికోటికి ప్రభువైన ఈ స్వామి చెక్క రూపంలో చెక్క రథంపై వచ్చి 9 రోజులుండి 10వ రోజున వెళ్ళిపోతున్నాడు. స్వామి ఇలా వచ్చి వెళ్ళడంలో ఓ అంతరార్థం ఉంది. మన శరీరం కూడా చెక్క రథం వంటిదే. దైవం ఉన్నంతసేపు రథానికి ఎలాగా గౌరవ ప్రతిష్టలు పూజా పునస్కారాలు లభిస్తాయో అదేవిధంగా ఈ శరీర రథంలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ప్రాణమనే భగవంతుడు ఉన్నంత వరకే ఈ శరీరం నిత్య చైతన్యం. ఇక ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ విదియ నాడు శ్రీ జగన్నాథ స్వామి తన సోదరునితో పాటు రథాలను ఎక్కి ఊరేగుతూ భక్తులను కరుణించే దివ్యమైన క్షేత్రమే పూరి. ఈ క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జగన్నాథుని కథ స్కాంద పురాణము మరియు పురుషోత్తమ మహత్యాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇక ఆ కథ ఏంటో చూద్దాం. సత్యయుగంలో అవంతి నగరాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య గుండికాదేవి. ఆ రాజుకి సర్వేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. అందుకే ఆయన అనేక మంది మునులకు ఆతిథ్యమిస్తూ ఆ సర్వేశ్వరుని చూడాలన్న తన కోరిక నెరవేరుతుందా అని అడుగుతుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు కొంతమంది యాత్రికులు రాజుగారి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ రోజు అక్కడ బస చేసేందుకు నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి యాత్రికులు ఒక పుణ్యతీర్థంలో తాము దర్శించుకున్న భగవంతుడి గురించి చర్చించుకుంటూ ఉంటారు. 4 చేతులతో భాసించే ఆ స్వామి నీలమాధవుడని, ఆయన్ని దర్శించుకున్నంత మాత్రాన్నే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, ఇంకా చెప్పాలంటే రేపు ఆ స్వామిని దర్శించుకోవాలని, ఇవాళ ఏవో కారణాల వల్ల చనిపోయిన వ్యక్తికి సైతం వైకుంఠ ప్రాప్తి తథ్యమని మాట్లాడుకోసాగారు. వారి మాటల్ని ఆలకించిన ఓ బ్రాహ్మణుడు ఈ విషయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజుకు చెప్తాడు. ఆయన నీలమాధ స్వామి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం ఆ యాత్రికుల దగ్గరికి పరుగున చేరుకుంటాడు. కానీ అప్పటికే ఆ యాత్రికులు బసను ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో మహారాజు తీవ్రమైన విచారంలో మునిగిపోతాడు. వెంటనే ఆయన తన సభ ఏర్పాటు చేసి ఆ నీలమాధ స్వామి ఎక్కడ కొలువున్నా కానీ నలుదిక్కులకు వెళ్ళి తెలుసుకురావాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అలా బయలుదేరిన వాళ్ళలో ఆస్థాన పురోహితుడు కుమారుడైన విద్యాపతి కూడా ఒకడుంటాడు. రాజుగారి ఆజ్ఞను అనుసరించి తలో దిక్కుకి వెళ్ళిన వాళ్ళందరూ 3 మాసాలలోపు తిరిగి రాజుగారి ఆస్థానానికి చేరుకుంటారు. కానీ విద్యాపతి జాడ మాత్రం లభించదు. తూర్పు దిక్కుకు బయలుదేరిన విద్యాపతి నీలమాధ స్వామి దర్శనం కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అలా వెళ్తూ ఒక అందమైన గ్రామాన్ని చేరుకుంటాడు. ఆ గ్రామ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందుకే విద్యాపతి ఆ రోజుకి అక్కడే బస చేయాలనుకుని బస కోసం ఒకరిని అభ్యర్థించగా అతడు తమ నాయకుడైన విశ్వావసుని అభ్యర్థించమంటాడు. విశ్వావసు ఇంటికి వెళ్ళిన విద్యాపతికి విశ్వావసు కూతురైన లలిత కనిపిస్తుంది. విశ్వావసు ఏదో పని మీద బయటకు వెళ్ళాడని తెలియడంతో వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంతలో వెనక్కి వెళ్ళిపోతున్న ఆ విద్యాపతిని చూసి లలిత పిలుస్తుంది, ఆగమని చెప్తుంది. తన తండ్రి బయటకు వెళ్ళాడని, తన తండ్రి వచ్చేంత వరకు మా ఇంట్లో మీరు ఉండవచ్చు అని చెప్పి లలిత చెప్తుంది. లలిత మాటలు విన్న విద్యాపతి వెనక్కి వెళ్తాడు. లలిత ఆ విద్యాపతికి అతిథి మర్యాదలు చేస్తుంది. ఈ లోపల విశ్వావసు ఇంటికి చేరుకుంటాడు. విశ్వావసు రాగానే ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళంతో గుబాళిస్తుంది. విద్యాపతి విశ్వావసు రూపురేఖలను చూడగానే తను ఇక్కడ కొంతకాలం బస చేస్తే ఆ నీలమాధవుడి దర్శనం చేసుకోగలను అని అనుకుంటాడు. అలాగే కొన్నాళ్ల పాటు అక్కడే ఉండిపోతాడు. ఈ లోపల లలితకి విద్యాపతికి మధ్య ప్రేమ అంకురించి విశ్వావసు సమ్మతితోటి పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక విషయం మాత్రం విద్యాపతిని తరచూ ఆలోచనలో పడేస్తూ ఉంటుంది. తన మామ విశ్వావసు బయటికి వెళ్ళి వచ్చినప్పుడంతా ఆయన శరీరం నుండి సుగంధభరితమైన పరిమళం వస్తూ ఉంటుంది.
ఇది ఎలా సాధ్యమవుతోంది అది అర్థం కాదు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అని అనుకుంటాడు. ఈ విషయాన్ని తన భార్య అయిన లలితని అడుగుతాడు. మొదట లలిత చెప్పడానికి నిరాకరిస్తుంది. అయితే విద్యాపతి లలితని పలు విధాలుగా బ్రతిమాలడంతో ఇక ఏం చేయాలో తోచక అప్పుడు నిజం చెప్తుంది. తన తండ్రి నీలమాధస్వామిని దర్శించుకుంటాడని, అందుకే ఆయన వచ్చినప్పుడు అంత సుగంధ పరిమళం గుబాళిస్తూ ఉంటుందని వివరిస్తుంది. నీలమాధస్వామి పేరు వినగానే విద్యాపతికి ప్రాణం లేచి వచ్చినంత పని అవుతుంది. తాను రాజాజ్ఞను అనుసరించి బయలుదేరి వచ్చిన ఇన్నాళ్ల తర్వాత నీలమాధస్వామి గురించి వినడం జరుగుతోంది. అందుకని విద్యాపతి లలితతోటి చెప్తాడు, నీ తండ్రితోటి ఎలాగైనా ఒప్పించి నాకు నీలమాధవుడి దర్శనం చేయించవా అని బతిమాలుతాడు. అతని కోరికను కాదనలేక లలిత తండ్రితోటి ఈ విషయాన్ని చెప్తుంది. విశ్వావసు కాస్త తటపాయించినా తన భర్త కోరికను తీర్చకపోతే తాను విషం తాగి మరణిస్తానని హెచ్చరిస్తుంది. తన ఏకైక కూతురు మాటని తీసివేయలేక విశ్వావసు తన అల్లుడికి నీలమాధస్వామి దర్శనం చేయించడానికి ఒప్పుకుంటాడు. కానీ విశ్వావసు ఒక షరతు పెడతాడు. అల్లుడు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తానని చెప్తాడు. మామ అల్లుళ్ళిద్దరూ నీలమాధస్వామి దర్శనానికి బయలుదేరతారు. అప్పుడు భర్త చెవిలో గుసగుసలాడుతుంది లలిత. అతనికి ఒక చిన్న ఆవాల మూటని ఇస్తుంది. ప్రస్తుతం వానాకాలం కావడం వల్ల ఆ ఆవాలని దారి పొడవునా చల్లుకుంటూ వెళ్ళమని, కొన్నాళ్ల తర్వాత అవి పుష్పించగానే తన తండ్రి అవసరం లేకుండా ఆ నీలమాధస్వామిని దర్శించుకోవచ్చని ఉపాయం చెప్తుంది. ఇది తెలియని విశ్వావసు అల్లుణ్ణి కళ్ళకు గంతలు గట్టి ఎద్దుల బండిపై కూర్చోబెట్టుకుని నీలమాధస్వామి దర్శనానికి తీసుకెళ్తాడు. గర్భాలయంలోకి చేరుకోగానే విద్యాపతి కళ్ళకు ఉన్న గంతలను విప్పదీస్తాడు విశ్వావసు. ఇప్పుడు విద్యాపతి కళ్ళ ముందు నీలమాధవస్వామి 4 చేతులతోటి శంఖము, చక్రము, గద, తామర పువ్వులు ధరించి దర్శనమిస్తాడు. ఆ స్వామిని చూడగానే ఉద్వేగభరితుడవుతాడు విద్యాపతి. ఆనందంతో ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ లోపల విశ్వావసు తన అల్లుడితోటి తాను పూజా ద్రవ్యాలను తీసుకువచ్చేందుకు వెళ్తున్నానని, తాను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని చెప్పి వెళ్తాడు. మామరాక కోసం ఎదురు చూస్తున్న విద్యాపతి ఆ ఆలయ పరిసరాలను పరికించి చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక కొలనులో పక్కనున్న మామిడి చెట్టుపై ఉన్న కాకి పొరపాటున ఆ కొలనులో పడి ప్రాణాలు విడవడం చూస్తాడు. అయ్యో అని చెప్పి జాలిపడతాడు. ఆ కాకి గురించి విద్యాపతి జాలిపడుతున్న సమయంలోనే వైకుంఠం నుంచి దిగివచ్చిన గరుడు ఆ కాకిని తన వెంట తీసుకెళ్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన విద్యాపతి నోరెళ్లబెడతాడు. పక్షి సైతం ఎలాంటి తపస్సు, కఠోరమైన నియమాలు లేకుండా వైకుంఠాన్ని చేరుకోవడం చాలా అద్భుతం అనిపిస్తుంది. మరణించిన కాకికి ఏ విధంగా అయితే వైకుంఠ ప్రాప్తి కలిగిందో అదేవిధంగా తనకి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి బల్వన్మరణానికి సిద్ధపడతాడు. అంటే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడతాడు. చెట్టునెక్కి ప్రాణత్యాగం చేస్తున్న వేళ అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది, ఓ విద్యాపతి, నువ్వు చేసే పని ఆపు. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చాలా బాధ్యతలున్నాయి. నువ్వు వెళ్ళి మహారాజుకి నీలమాధస్వామి గురించి చెప్పాల్సి ఉంది అని గుర్తు చేస్తుంది. ఈ లోపల పూజా ద్రవ్యాలతో తిరిగి వచ్చిన విశ్వావసుకి సాక్షాత్తు ఆ నీలమాధవస్వామి జరిగిందంతా ఆ మహారాజుకు చెప్తాడు. ఓ విశ్వావసు, త్వరలోనే నన్ను చూడ్డానికి ఇంద్రద్యుమ్న మహారాజు వస్తాడు. ఈ విషయాన్ని విద్యాపతి ద్వారానే ఆ మహారాజుకు తెలుస్తుంది అని చెప్పి సాక్షాత్తు నీలమాధవస్వామి విశ్వావసుకు చెప్తాడు. జరగబోయే ఈ సంగతి తెలుసుకున్న విశ్వావసు తన అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుండి బయటికి కదలకుండా కట్టడి చేస్తాడు. గృహ నిర్బంధంలో ఉన్న విద్యాపతి మరలా తన భార్య అయిన లలితతోటి తనని విడిపించాల్సిందిగా అభ్యర్థిస్తాడు. తన భర్తను విడవకపోతే తాను ప్రాణత్యాగం చేస్తానని చెప్పి మరలా బెదిరిస్తుంది లలిత. ఇక గత్యంతరం లేక ఆ విశ్వావసు విద్యాపతిని వదిలిపెడతాడు. విశ్వావసు విద్యాపతిని వదిలిపెట్టడంతో విద్యాపతి తన రాజ్యానికి చేరుకుంటాడు. వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుని కలిసి తాను చూసిన విశేషాలన్నీ చెప్తాడు. అప్పుడు రాజు సైన్యంతో సపరివార సమేతంగా ఆ నీలమాధవుని దర్శించుకోవడం కోసం హడావుడిగా బయలుదేరి విద్యాపతి చెప్పిన ప్రదేశానికి చేరుకుంటాడు. కానీ అక్కడ విద్యాపతి భార్య లలిత కానీ మామ విశ్వావసు కానీ చెప్పాలంటే ఆ ఊరు కూడా కనిపించదు. అక్కడ ఇసుక తిన్నెలు తప్ప ఏమీ ఉండవు. ఆశ్చర్యపోతాడు రాజు. విపరీతంగా దుఃఖిస్తాడు. అక్కడే దేహత్యాగం చేయడానికి నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఆకాశం నుండి నీలమాధవస్వామి ఈ విధంగా పలుకుతాడు, ఓ మహారాజా, నేను నీకు తప్పకుండా దర్శనమిస్తాను. కానీ ఈ రూపంలో కాదు. జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర, సుదర్శన అనే 4 రూపాల్లో దర్శనమిస్తానని, చక్రతీర్థానికి వెడితే అక్కడికి దారుబ్రహ్మ వస్తాడని, ఆయన ఒక కొయ్యదుంగ రూపంలో దర్శనమిస్తాడని,
ఆ కొయ్యపై సర్వత్రా శంఖు, చక్ర, గద, తామర ముద్రలు ఉంటాయని, ఆ దారు అంటే ఆ చెక్కతోటి 4 రూపాలను తయారు చేసి తనకి పూజలు చేయాల్సిందిగా చెప్తాడు. దారువు కోసం చక్రతీర్థానికి వెళ్ళిన రాజుకి శంఖము, చక్రము, గద, పద్మచిహ్నాలతోటి ఒక చెక్క కొట్టుకు రావడం కనిపిస్తుంది. అయితే అది కనిపించినప్పటికీ అది ఎంతకీ బయటికి రాదు. ఏనుగులతో లాగించినప్పటికీ ఫలితం ఉండదు. అప్పుడు స్వామి తాను బయటికి రావాలి అంటే విద్యాపతి, అతని భార్య అయిన లలిత, విశ్వావసులు కూడా రావాల్సి ఉంటుందని పలుకుతాడు. స్వామి మాయాలీలా వినోదంతో అంతవరకు ముందు కనిపించని విద్యాపతి, విశ్వావసు, లలితలు ఇప్పుడు కనబడగానే రాజు విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఆ ముగ్గురు జై జగన్నాథ, జై జగన్నాథ, నీలమాధవ, నీలమాధవ అని ప్రార్థిస్తూ ప్రస్తుతము జగన్నాథస్వామి ఉన్న ఆలయ ప్రాంతంలో తెచ్చిపెడతారు. ఆ దుంగని విగ్రహాలుగా మలచడానికి మహారాజు అనేక మంది శిల్పులను పిలిపిస్తాడు. కానీ వాళ్ళు ఉలులతో ఆ శిల్పాన్ని చెక్కేందుకు ప్రయత్నిస్తుంటే ఆ కొయ్య దుంగ ఇనుము కంటే గట్టిగా కనబడుతూ ఉంటుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నించిన ఎంతమంది శిల్పులైనా కానీ తమ వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తారు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి తాను శిల్పినని, తాను ఆ కొయ్య దుంగ నుంచి విగ్రహాలు తయారు చేస్తానని చెప్తాడు. అయితే తాను 21 రోజుల పాటు ఒక గదిలో తలుపులు మూసుకుని విగ్రహాలను తయారు చేస్తానని, తాను విగ్రహాలు చేస్తున్న వేళ ఎవరూ వచ్చి తనకి అంతరాయం కలిగించకూడదని షరతు విధిస్తాడు. రాజు ఆ షరతుకి ఒప్పుకుంటాడు. తలుపులను మూసుకున్న ఆ బ్రాహ్మణుడు ఒక చుక్క మంచినీళ్లు కూడా తీసుకోడు. గది తలుపులు మూసి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభిస్తాడు. ఇలా 15 రోజులు గడిచిపోతాయి. ఇక 15వ రోజు అటుగా వచ్చిన రాణికి లోపల నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఈ విషయము రాజుకు తెలియజేస్తుంది. రాణి అంతటితో ఊరుకోకుండా ఆ తలుపులను కూడా తెరిపిస్తుంది. లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఆ శిల్పి కనబడకపోగా అసంపూర్తిగా ఉన్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్ర విగ్రహాలు కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరైన రాజదంపతులతోటి స్వామి ఇలా పలుకుతాడు. ఓ రాజా, విశ్వావసు, అతని అల్లుడైన విద్యాపతి, అతని 2 భార్యలు, వారి సంతతి నన్ను పూజించడానికి అర్హులు. విద్యాపతి బ్రాహ్మణ సతికి పుట్టిన బిడ్డలు నాకు అర్చన చేస్తారు. అలాగే విద్యాపతికి, శబరసతికి పుట్టిన బిడ్డలు నా కోసం రకరకాలైన వంటల్ని తయారు చేస్తారు. విశ్వావసు బంధుగణమంతా నా రథయాత్రలో పాల్గొంటుంది. వాళ్లే నన్ను, రథాలను గుండికా మందిరం వరకు తీసుకెళ్ళాలి. రాణి గుండిక చర్య వల్లే కదా ఇదంతా జరిగింది, కాబట్టి ఆ మందిరానికి ఆమె పేరు పెట్టడం జరుగుతోంది అంటూ తెలియజేస్తాడు. ఇక ఆనాటి నుండి నేటి వరకు పూరీ జగన్నాథ రథోత్సవం చాలా బ్రహ్మాండంగా, వైభవంగా జరుగుతోంది. ఇదండి పూరీ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కథ. ఇక పూరీ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన మరిన్ని విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం.